ప్రియమైన సోదరి ఇంజపూరి వసంత గారికి శుభోదయం, శుభాకాంక్షలు. నిన్నటి మీ శత వసంత గానానికి హరిమిత్రులతో పాటుగా నేను కూడా తడిసి ముద్దయ్యాను. ఓ రకంగా చెప్పాలంటే మాటలు రాని ముద్దయ్యాను. మీ కవిత్వమే అద్భుత కవనీయం అనుకుంటే, చక్కని రాణింపుతో కమనీయం అనుకుంటే, 4 తేనె చుక్కలు 2-3 అమృత చుక్కలు కలిపి కుదిపి గొంతు పాత్రలో చిలకరించి మీ వంతుగా బయటికి పంపినట్టున్నారు. ఆ ధారకు ఆధారం ఏమిటో కానీ మీ తీయని గొంతు మాత్రం మమ్మల్ని తబ్బిబ్బుల్ని చేసింది. అంత బాగుందమ్మా మీ రాగం. తలలో నాలుకంటారే, అది మీ గుణం. పరోక్షంలో ప్రత్యక్షం అంటారే, అది మీ స్వభావం. ఈ హరివిలు వేదికపై మీ గొంతు రోజు ధ్వనిస్తూనే ఉంటుంది. మీ అడుగుల చప్పుళ్ళు నిత్యము మాకు వినిపిస్తూనే ఉంటాయి. ఎవరు ఏ కవిత రాసినా బాగుంది అని అంటే కానీ మీ మనసు ఒప్పుకోదు. ఆత్మీయతను పంచి, అనుభూతులను ఆస్వాదించి, అనుదినం అందరికీ అభిమానాన్ని పంచే మీ గుణం విశ్వజనీనం, సర్వజనీనం కావాలి. ఎవరి కవిత బాగున్నా వేదికపై మీ ప్రశంసలు మాకందరికీ నివేదితమవుతున్నా, ఆ కవితను మీరు బాగా ఇష్టపడితే వ్యక్తిగతంగా కూడా మెసేజ్ పెట్టి అభినందిస్తారు. అది మీకు తృప్తి అనిపిస్తుందని మీరు చెప్తుంటారు. సాహిత్యంలో సన్నిహితత్వము, విలువలు అవసరమైనటువంటి రోజులు ఇవి. పట్టపగలు దోపిడీలు, నడివీధులు అత్యాచారాలు, రేయి పగలు అనకుండా దుర్మార్గపు చేష్టలు, వికృత విన్యాసాలు అనుదినము మనందరికీ ప్రత్యక్షమవుతున్నాయి. ప్రతి ఒక్కరము విలువలతో కూడిన సాహిత్యాన్ని అందించాల్సిన అవసరం ఉంది. అలాంటి విలువైన సాహిత్యాన్ని నిరంతరము ఆస్వాదిస్తూ అందిస్తూ అనవరతం ప్రణవరతం అందరికీ ఆ భావాలను పంచుతూ సాహిత్యంలో మీరు మీదైనటువంటి సంతృప్తిని, సత్ఫలితాన్ని పొందుతున్నారు. మీ రచనల్లో మన్నుపై కురవాలి మిన్నులో మేఘాలు, చేనులో పెరగాలి బంగారు సస్యాలు, సర్వజనులకు ఆహారం అవసరం, పంటలు లేకపోతే వంటలు జరగవు, వంట లేకుంటే మనం ఆకలితో అలమటించాల్సిందే. అందుకే మన్నుపై కురవాలి మిన్నులో మేఘాలు. సముద్రంలో పడితే సత్ఫలితాలు ఉండవు కదా. మన్నుపై కురవాలి మిన్నులో మేఘాలు, చేనులో పెరగాలి బంగారు సస్యాలు అని మీరు మీ కవితలో చెప్పడం జరిగింది. అలాగే రాయి శిల్పమవుతుంది శిల్పి చేతిలో, శిల్పం దైవికమవుతుంది వెలసిన కోవెలలో. మనందరికీ తెలిసిన విషయమే, రాయి చేతిలో శిల ఉలి దెబ్బలు తట్టుకుంటే శిల్పం అవుతుందని. కానీ రాయి శిల్పం అవుతుంది శిల్పి చేతిలో. కానీ అదే శిల్పం వెలసిన కోవిల్లో 10 మంది చేత నమస్కరించబడి దైవికంగా మారుతుందని చక్కగా అక్షరీకరించారు ఈ కవితలో. నీ కనుపాపల్లో నా బొమ్మను చూశాను, నిజమైన ఆ ప్రేమలో నన్ను నేను మరచాను అని ఎంతో చక్కని భావుకత. కనుపాపల్లో బొమ్మ భద్రపరచబడాలని, ఆ ప్రేమ శాశ్వతం కావాలని అనుకునే మీ తీరు సాహిత్యం పట్ల, సర్వజనుల పట్ల ప్రేమని, అనురాగాన్ని వ్యక్తీకరిస్తూనే ఉంటుంది. ప్రమాదాలన్నీ ప్రాణాలు తీయలేవు, జీవితాలను చిదిమేసి నరకాన్ని చూపగలవు. ఇది అక్షర సత్యం, నిత్య సత్యం. సమాజంలో ప్రతిరోజు కూడా నిజానికి బ్రతికినా చచ్చినట్టే. ప్రమాదాలన్నీ ప్రాణాలను తీయలేవు, జీవితాలను చిదిమేసి నరకాన్ని చూపగలవు అన్న మీరు ఈ కవితలో సామాజిక దర్పణం స్పష్టంగా కనిపిస్తోంది. కాళ్ళు విరిగి, చేయి విరిగి, మెడలు విరిగి, నడుము విరిగి ఎక్కడ పడితే అక్కడ జీవోత్సవాలుగా బ్రతికినంతకాలం బ్రతుకుతూ చస్తూ బ్రతుకుతూ ప్రాణాలను నెట్టుకొస్తున్నటువంటి వారి జీవితాలను నెట్టుకొస్తున్న వారు సమాజంలో కనిపిస్తూ ఉంటారు. జాగ్రత్త అవసరము అనేటువంటి విషయాలు ఈ కవితలో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా కనుగీసిన చిత్రాలు కళ్ళల్లోనే చూసుకో, కళ్ళలు కాకుండా రెప్పలతో కాచుకో. చాలా చక్కని కవితమ్మ. శ్రీశ్రీ
సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఆ, ఏదో పాటలో ఇలాంటి భావుకతనే కనిపిస్తుంది. కనుగీసిన చిత్రాలు కళల్లోనే చూసుకో, కళ్ళలు కాకుండా రెప్పలతో కాచుకో. చూసిన మనం చూచిన దగ్గరకెళ్ళి మన కంటితో చూచిన దగ్గరకల్లా మనసు వెళ్ళకూడదు. మనిషి వెళ్ళిన దగ్గరకల్లా మనసు వెళ్ళిన దగ్గరకల్లా మనిషి వెళ్ళకూడదని ఎక్కడో కొటేషను నేను విన్నాను. అంటే కంటితో చూచిన దగ్గరకల్లా మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన దగ్గరకల్లా మనిషి వెళ్ళకూడదు అన్నట్టుగా కళ్ళతో చూసిన చిత్రాలను కళల్లోనే చూసుకో, కళలు కాకుండా అవి కళ్ళలు కాకుండా రెప్పలతో కాచుకో అని చెప్పడం ఈ కవితలో మనిషి తాలూకు తత్వాన్ని తెలియజేస్తుంది. అంచేత ఎప్పుడూ కూడా మనం ఆలోచన విధానంలో కవితాత్మక ఆలోచన విధానంలో ఆ, విస్తారమైనటువంటి భావాలు, విశాలమైనటువంటి ఆలోచనలు ఉంటే ఆ కవిత పరిడి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగానే ఈ కవితలో కాలాన్ని పెంచాలి కలలు కనేందుకు, దూరాన్ని తరమాలి లక్ష్యాన్ని చేరేందుకు అని మీరు అంటారు. కాలాన్ని పెంచాలి కలలు కనేందుకు, మన ఆలోచనలు పెంచుకునేందుకు కాలం పెరగాల్సిన అవసరం ఉంది. మరి కాలం పెరిగినంత మాత్రాన ప్రయత్నం జరగకపోతే, లక్ష్యం చేరాలనుకుంటే దూరాలను తరుపుకుంటూ అడుగులు ముందుకు వేస్తే తప్ప ఫలితం మన చేతికి రాదు అనే విషయాన్ని దీనిలోని చక్కగా మీరు విశదీకరించడం జరిగింది. ఈ విధంగా నిత్య సాత్విక సాహిత్య ఆలోచనలతో స్వప్నిస్తూ అదే భావనలతో ముందుకు నడుస్తూ మీదైనటువంటి పద్ధతిలో మీ ఆలోచనలతో హరివిల్లు వేదికని నిత్య సంతుష్టం చేస్తూ మా అందరికి సంతోషాన్ని పంచుతున్న ప్రియమైన సోదరి వసంత గారికి మరొక మారు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ రచనలు ఇదే విధంగా ఇంకా ముందుకు సాగాలని, మీ ఆలోచనలు మరింత రాటుదేలాలని, హరివిల్లు వేదికపై మీరు నిత్యము ఇదే విధంగా మీ భావాలతో, మీ ఆలోచనలతో, మీ పద్ధతులతో, మీ కవిత్వంతో మమ్మల్ని నిత్యము మురిపించి, భావాలతో మరిపించి మా అందరికీ కూడా సోదరులే తృప్తికరంగా జీవించాలని కోరుకుంటూ మరోమారు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ వంటాకు సూర్యనారాయణ.